హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మంచి రెసిపీతో అయితే వచ్చానండి. గుత్తి వంకాయ మసాలా కర్రీ అండి. ముందుగా ఈ కర్రీ కోసం మనం మసాలాను అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. 2 చెంచాల పల్లీలు తీసుకున్నానండి. అలాగే 2 చెంచాల నువ్వులు, 2 చెంచాల ఎండు కొబ్బరి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఒక 4 జీడిపప్పుల్ని కూడా వేసుకోవాలి. 4 ఎండుమిర్చి, 2 యాలకులు, 2 లవంగ మొగ్గలు, ఒక చెక్క, ఒక అనాస పువ్వు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న దాన్ని మనం గరుకుగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలో వేసుకొని ఇందులో ఒక చెంచా కారం, రుచికి సరిపడగా సాల్ట్, ఒక చెంచా ధనియాల పొడి, ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న నిమ్మపండు సైజు చింతపండు రసాన్ని అయితే ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు మనము ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ వంకాయలని బాగా ఉప్పు నీటిలో కడుక్కున్న తర్వాత మనము ఇలాగైతే కట్ చేసుకోవాలండి. ఇందులో పురుగులు ఉన్నాయో లేదో చూసుకోవాలి. వంకాయల్లో కొంచెం పురుగులు ఉంటాయి. ఈ వంకాయల్ని మనము 80% ఉడికే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై అయిన వంకాయల్ని ఒక గిన్నెలో అయితే తీసుకోవాలండి. ఇప్పుడు అదే ఆయిల్లోనే కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి వేయించుకోవాలండి. కొంచెం కరివేపాకు, ఒక 2-3 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకోవాలి. అలాగే చిన్న సైజు ఆనియన్స్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 టమాటాలని కొంచెం ప్యూరీలా చేసుకొని వేసుకున్నానండి నేను. ఇది బాగా ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాని ఇందులో వేసి కలుపుకోవాలి. అలాగే కొంచెం నీళ్ళు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఈ వంకాయల్ని ఇందులో వేసుకోవాలి. ఈ వంకాయలు వేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా వంకాయలు పెట్టే వరకు మనం ఒక 20 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. అలాగే చిన్న బెల్లం ముక్క వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు 20 నిమిషాలు అయిపోయిన తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చిందండి. ఇప్పుడు కొంచెం లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.